హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కొత్త పెట్టడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పద్ధతిని మా ప్రాంతంలో అయితే కొత్త పెట్టడం అంటారు. మరి మీ ప్రాంతంలో దీనిని ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇక్కడ మనకి కొత్త పెట్టడానికి రోలు, రోకలి, పసుపు, కుంకుమ అలాగే ధాన్యం అయితే కావాలి. మా అత్తమ్మ చూడండి ఇక్కడ రోలునైతే పసుపు, కుంకుమ, గంధంతో అయితే పూజించింది. ఇక్కడ మనకి రోలు అంటే దేవతతో సమానం. ఇక్కడ రోట్లోకి నేను మా అత్తమ్మ ఇద్దరం ఉండాలంట. కొత్త పెట్టాలి అంటే ఇద్దరు వ్యక్తులు కలిపి ధాన్యాన్ని అయితే 5 పిరికిలుగా తీసుకొని రోల్లోకి అయితే వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకునే పద్ధతిని కొత్త పెట్టడం అంటారు. మనకి ఇప్పుడైతే గిర్నీళ్ళు వచ్చేసాయి, వడ్లు పట్టించుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో అలా కాదు. వడ్లను కుందనలో వేసి దంచి వచ్చిన బియ్యాన్ని దేవతకి నైవేద్యంగా సమర్పించి తర్వాత వాళ్ళు తీసుకునేవారు. ఇక్కడ ధాన్యాన్ని దంచడం అయితే మా అత్తమ్మ చేస్తుంది. నాకైతే ఇలా దంచడం రాదు. ఇది ఒక 4 to 5 minutes ప్రాసెస్ అండి. ఇలా వడ్లను మనం మంచిగా దంచుకోవాలి. ఇలా దంచగా వచ్చిన బియ్యాన్ని మనమైతే మన ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలలో కొద్దిగా వేసుకోవాలి. అలాగే మనం రోజు పెట్టినట్టు రైస్ పెట్టేసుకోవాలి. ఈ బియ్యంని మనం దేవునికి నైవేద్యంగా అలాగే ఇంట్లో ఉండే కూరాడు కుండలకి నైవేద్యంగా సమర్పించుకోవాలి. కొత్త చింతకాయ తీసుకొని వచ్చి కొత్త చింతకాయ చారు చేసి ఈ బియ్యంలో కొద్దిగా పసుపు వేసి నైవేద్యంగా చేసి దేవుళ్ళకైతే పెట్టి తర్వాత మనమైతే తీసుకోవడం జరుగుతుంది. చూడండి దంచుతుంటే మనకి బియ్యంలాగా మారిపోతున్నాయి. ఇలా బియ్యంలాగా మారిపోయిన తర్వాత ఈ వడ్లన్నింటినీ మళ్ళీ సేమ్ 5 పిరికిలలోకి తీసుకొని సాటలో అయితే వేసుకొని చెరుక్కోవాలి. ఇలా చాలా టైం అయితే పట్టింది. మా అత్తమ్మ ఓపికకి దండం పెట్టచ్చు. నాకైతే ఈ ప్రాసెస్ అంతా తెలియదండి. మీలో ఎంతమందికి పాతకాలం పద్ధతులు తెలుసు కామెంట్ చేసేయండి. చూడండి ఇలా 5 పిరికిలతో అయితే మళ్ళీ సాటలోకి వేసుకొని చెరుక్కొని మంచిగా దేవునికి అయితే మొక్కేసి నైవేద్యం పెట్టేసి మేము కూడా తిన్నాము. ఇది అలుకుడు చేసే ముందు చేస్తారు. ఇంతకీ మీరు కూడా ఇలాంటి పద్ధతులు అన్నీ పాటిస్తున్నారా? కామెంట్ చేయర్రి. నాకైతే పాతకాలం పద్ధతులు అయితే అస్సలు తెలియదండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ ఒకసారి నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి వీడియోస్ అండ్ షార్ట్స్. మీకు కనుక నా వీడియోలు ఉన్న షార్ట్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయించండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ప్లీజ్ అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే సపోర్ట్ దొరుకుతుంది. అలాగే కామెంట్స్ వల్ల కూడా నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ లైక్ చేసి కామెంట్ చేయర్రి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.